My dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియో పిఎంసి ద్వారా ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో నేను చెప్పే నెంబర్లకు కాల్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోగలరు. ఆ నెంబర్స్ 8977007401 8977007402. ఇప్పుడైతే కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్ని తీసుకుందాం. హలో నమస్తే, గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే అండి ఫక్రుద్దీన్ గారు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియో పిఎంసి. ఇవాళ ఈ రోజు ఎవరికైనా విషెస్ తెలియజేయాల్సింది ఉందా? లేదు మేడం. ఓకే సరే, ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ, లేదా మంచి మంచి అకేషన్స్ జరుపుకునే వాళ్ళందరికీ, అసలు అకేషన్ అలాంటిదైనా జరుపుకునే వాళ్ళందరికీ బెస్ట్ విషెస్. ఓకే ఓకే. ఏంటి చాలా స్లోగా డల్గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, నిద్ర సరిపోలేదా మీకు? ఫక్రుద్దీన్ గారు అంటే ఇలా స్మైల్ రావాలి కదా. ఏం లేదు అలా. కానీ ఎక్కడో డల్నెస్ కనిపిస్తోంది నాకు పొద్దున్న పూట. నిద్ర సరిపోయి ఉండదు మీకు, నాకు తెలిసి. అంతేనా, లేకపోతే ఇంకేమన్నా ఉందా? ఏం లేదు మేడం, పర్వాలేదు. ఏమైంది చెప్పండి, హెల్త్ బాలేదా? వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి కొన్ని చెప్పుకున్నాం, మా సబ్జెక్ట్ సగం ఆగిపోయింది. ఓకే, అది పూర్తి చేస్తామా వేరే టాపిక్ అనేసిన. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడరా, లేదంటే ఇక్కడ వాల్యూమ్ ఏమైనా తక్కువ ఉందేమో, మరి ఎక్కడో లోలో వినిపిస్తుంది మీ మాట, ఒకసారి చెక్ చేయండి. ఓకే మేడం, ఓకే ఓకే మాట్లాడండి ఒకసారి. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురువాణి అని మనం ఒక 2 పద్యాలు చెప్పుకున్నాము. ఓకే, ఇంకా ఒక 5-6 పద్యాలకు సారాంశం ఉంది. సరే చెప్పండి. దాన్ని అందులో 2 కంప్లీట్ చేద్దాం ఈరోజు. అందులో 2 కంప్లీట్ చేద్దాం ఈరోజు. ఈరోజు 2 కంప్లీట్ చేయాలనా? అంతేనా? మళ్ళీ 2 నెక్స్ట్. రైట్ రైట్. దృష్టిని నిలుపనేని దేవుడు దిగివచ్చు, దృష్టి నిలుపపడనేని నష్టపడను, దృష్టిలోన సర్వ సృష్టి స్పష్టమవును, కాళికాంబ హంస కాళికాంబ. రావణుడు, హిరణ్యకశ్యపుడు, గౌతమ బుద్ధుడు, శ్రీకృష్ణుడు, జీసస్ క్రైస్తు ఎందరో దృష్టి నిలిపారు, దేవుడు దిగి రాలేదా అంటున్నారు బ్రహ్మేంద్ర స్వామి. 6 కమలములకు నావలి బయలలో బ్రహ్మరంధ్రం అనేది బాట కలదు, బాట వెంట నడువ పరమ పదమ్మును కాళికాంబ హంస కాళికాంబ. అంటే 6 కమలములకు అవతల బయలులో 6 శక్తి క్షేత్రాలు ఉన్నాయి. మూలధర, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ చక్రాలు ధ్యాన ముద్రలో దాటితే బ్రహ్మరంధ్రం అనే బాట కలదు అంటున్నారు బ్రహ్మేంద్ర స్వామి. వెదకి వెదకి వేసారి అచట నిచట లేచటంచు నుంచి తరచి తాను తనలో గనుగొనెను, కాళికాంబ హంస కాళికాంబ. ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో మానవుడు, ఎన్నెన్ని జన్మలో తిరిగాడో మానవుడు, ఎన్నిసార్లు మక్కకు, ఎన్నిసార్లు గుళ్ళు, ఎన్నిసార్లు చర్చిలకు, ఎన్ని చోట్ల వెళ్ళినా, నదులు సముద్రాలు స్నానం ఆచరించినా ప్రయోజనం లేదు అన్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి. సూత్రమెరిగి వెలుగు చూడగా పాప జాలమెల్లు రూపుమాయు, పూర్వజన్మ కర్మం బూడిదైపోవు, కాళికాంబ హంస కాళికాంబ. అంటే ఎన్నో జన్మల సంచితమైన పాప కర్మములన్నీ బూడిద పాలైపోవుటే, ఆత్మజ్ఞానంతో కర్మలు దగ్ధమవుతాయి. ఎన్ని జన్మల పాప సంచితమంతా క్షణకాలంలో పటాపంచలవుతాయి అంటున్నాడు. స్నానమందు లేదు, పానమందు లేదు, మంత్రతంత్రములను మహిమ లేదు, గుణము కుదిరనేని ఘనయోగి తానవు, కాళికాంబ హంస కాళికాంబ. గోదావరి కృష్ణ గంగ పుష్కరాలు ఎక్కడ మునిగినా లాభం లేదు, ఏ మంత్రములో తంత్రములో ఏ మహిమ లేదు, గుణాలు అన్ని పోయి నిర్గుణయ్యి గుణము కుదిరితే చాలు అన్నారు. నల్ల రాళ్ళు, తెల్ల రాళ్ళు, ఎర్ర రాళ్ళు తీసుకువచ్చి గుడులు కట్టి మొక్కుబడులు పెట్టి బ్రతుకు చెక్కబడుతుందా?
ఏం మనసులలో ఏం రాక్షసులో గుళ్ళకు వెళ్తారు, చికెన్ తింటారో మసీద్కి వెళ్తారో, మటన్ తింటారో మసీద్కి వెళ్తారో, ఇందులో ఏ మంత్రమో ఆత్మ జ్ఞానము లేదు అంటున్నారు వీర బ్రహ్మేంద్ర స్వామి. ఓకే మేడం, పూర్తి అయిపోయిందా? సూపర్, అయిపోయింది మేడం. స్టోన్స్ తో పోల్చారు మొత్తానికి. కానీ మీరు ఎందుకు డల్ గా ఉన్నారు నాకు చెప్పలేదు ఇంతవరకు. చెప్పరు అంతేనా? లేదు, ఏం లేదు మేడం, ఏం లేదు. అయ్యో, కానీ ఇలా ఉంటే నాకు నచ్చలేదే, నాకు తెలియాలనిపిస్తుంది. ఎందుకబ్బా, ఏమై ఉంటుంది? హలో పిఎంసీకి కాల్ కలుస్తుంది. ఒక పాట ఇస్తున్నా, పత్రి సారకి ఇష్టమైనటువంటి ఒక పాట. ఓకే, డన్. నా దారి ఎడారి, నా పేరు బికారి, నా దారి ఎడారి, నా పేరు బికారి, మనసైన చోట మజలి, కాదన్న చోట చాలు మజలి, మనసైన చోట మజలి, కాదన్న చాలు మజలి, తోటుకుతో బుట్టువును ఏటికినే బిడ్డను, తోటుకుతో బుట్టువును ఏటికినే బిడ్డను, పాట నాకు సరిజోడు, పచ్చి నాకు తోడు, విసుగు రాదు కుసి పోటు, వెసటం లేనే లేదు, అసలు పేరు ఆనంద విహారి, నా దారి ఎడారి, నా పేరు బికారి, మేలుకొని కలలు కని మేఘాల మేడపై మెరుపు తీగ లాంటి నా ప్రేయసి ఊహించుకొని, ఇంద్రధనస్సు పల్లకి ఎక్కి కలుసుకోవాలని, ఆకాశ వీధిలో పయనించు బాటసారి, నా దారి ఎడారి, నా పేరు బికారి, కూటికి నే పేదను, గుణములలో పెద్దను, సంకల్ప బలం నాకు, సాహసమే నాకు బలం, సంకల్పం నాకు బలం, సాహసమే నాకు బలం, ఏ నాటికో ఈ గరీబు కాకపోడు నవాబు, ఏ నాటికో ఈ గరీబు కాకపోడు నవాబు, అంతవరకు నేను నిరంతర సంచారి, నా దారి ఎడారి, నా పేరు బికారి, నా దారి ఎడారి, నా పేరు బికారి. ఓకే మేడం, సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మెచ్చినటువంటి అద్భుతమైన పాట. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మా కోసం పాడి వినిపించినందుకు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. ఈ రోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ ఫక్రుద్దీన్ గారి తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. అయితే మన కాలర్స్తో మాట్లాడే ముందు ఎవరైనా సరే జనరల్గా హలో పిఎంసీకి కాల్ చేస్తూ ఉంటారు, మై డియర్ పిఎంసీకి కాల్ చేస్తుంటారు. కొంతమందికి మై డియర్ పిఎంసీలో విషెస్ తెలియచేయాలి, కాల్ చేశాను అనుకుంటూ ఉంటారు, బట్ కుదరట్లేదు, కలవట్లేదని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు హలో పిఎంసీకి అయినా సరే చేసి విషెస్ తెలియచేయగలరు. అంటే పర్టికులర్ అది విషెస్ తెలియచేసేది కాదు, కాకపోతే కొంతమంది డిసప్పాయింట్ అవుతున్నారు కాబట్టి, ఒకవేళ కొంతమంది మర్చిపోతున్నారు కాబట్టి, అరే మాకు కలవలేదు, మాకు కలిస్తే విషెస్ చెప్పేవాళ్ళము అనేసి అనుకుంటారు. కాబట్టి జస్ట్ అలా చెప్పాలి, కాల్లో చెప్పాలి అనుకునే వాళ్ళకి జస్ట్ ఒక ఆప్షన్. ఒకవేళ మనం చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఒకవేళ ఫోటో ద్వారా వాళ్ళకి విషెస్ తెలియజేస్తే, అది టీవీలో వస్తే ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం ఇచ్చే గిఫ్ట్ ఎంత సర్ప్రైజింగ్గా ఉంటుందో ఆలోచించండి. అలా చేయాలంటే ఏం చేయాలంటే, నేను చెప్పే నెంబర్లకు కాల్ చేయాలి. ఆ నెంబర్స్ వచ్చి 8977007401, 8977007402. ఈ నెంబర్లో కాల్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోగలరు. మరి మన విష్ లిస్ట్లో ఎవరిది విషెస్ ఉందో చూసేద్దాం. శ్రద్ధా దాస్ ఒక భారతీయ నటి మరియు మోడల్. ఆమె ప్రధానంగా తెలుగు మరియు హిందీ చిత్రాల్లో వర్క్ చేశారు. ఆమె 2008లో సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం అనే తెలుగు సినిమాతో తన నటనను స్టార్ట్ చేశారు. అయినప్పటి నుండి ఆమె కెరీర్ మొత్తంలో 6 విభిన్న చిత్ర పరిశ్రమల్లో వర్క్ చేయడం జరిగింది. సో ఈరోజు తన బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్ మై డియర్ పిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే శ్రద్ధ గారు. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో హలో హాయ్, గుడ్ మార్నింగ్ శుభోదయం. నమస్తే అండి ప్రకాష్ గారు, ప్రకాశం గారు అనాలి కదా. ఓకే, ఇవాళ మీ ఆంటీని నేను 7 అడుగులు పెళ్లి చేసుకున్న పెళ్లి రోజు మాది.
వావ్, సూపర్ సూపర్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. థ్యాంక్ యూ. మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో ఎన్నో జరుపుకోవాలని, మాకు జ్ఞానాన్ని అందించాలని, హెల్దీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. నాట్ సాటిస్ఫైడ్. ఉన్నారా ఆంటీ? ఇద్దరు ఆంటీ ఉన్నారా? ప్రతీక్షణ ఆనందంగా జీవించాలని చేయించండి. ఆ? 200 years ప్రతీక్షణ ఆనందంగా కలిసి జీవించాలి రామజ్ఞానం ప్రకారం. జీవించేద్దాం. ఓకే. ఆంటీ ఉన్నారా? ఏం కావాలా? చెప్పమ్మా. ఆంటీ ఉన్నారా? ఆంటీ ఫోన్ మాట్లాడతాది, నేను పాట పాడినాక మాట్లాడతా. సరే పాడండి. మనిషి జీవించాలి ఎక్కువ కాలం అంటే ఏది ఎక్కర్లేదు. నిన్ను నువ్వు తెలుసుకొని నీలోని అంతరంగంలోకి వెళ్ళి ఆ యొక్క ప్రేమతత్వంతో జీవిస్తే నీవేముందా అంటే ఆనందం. ఆనందంగా జీవించే మనిషికి జబ్బులు రావని చెప్తుంటారు. సంతోషం కాదమ్మా. ఇలా ₹1 కోటి వచ్చాయి, రేపు పోతాయి. అవి డబ్బులతోటి సంపదలతోటి ఆనందం రాదు. అంతర్ముఖత్వమే ఆ దైవంతో ఎప్పుడైతే నువ్వు ఉంటావో ప్రతి క్షణం ఆనందంగా వర్తమానంలో ఉండాలి. ప్రతి క్షణం గతంలోకి పోవద్దు. కాలం అనేది ఉండదు. ఇవాళ ఎండాకాలం, తిథి, నక్షత్రం అనేది తావు లేదు. అన్ని కాలాలు అన్ని సమయాలు మనే. సమస్త తిథి కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా ఓకే, నేను హాయిగా ఉన్నా ఓకే, ఏ విధంగా ఉన్నా సమస్యలో ఉండడమే ఆనందం. ఆనందం అంటే అందరూ అనుకుంటారు ఎప్పటికీ ఆనందంగా ఉండడం కాదు. దాన్నే ప్రతిసారి కూడా చెప్పాడు, ఏది జరిగినా మన మంచిగా, అదే ఆనందం. దాని మీదే పాట. ఓకేనా? ఓకే అండి. అందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం, అందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం, అందమే ఆనందం. పళమట సంధ్యారాగం, కుడి ఎడమగ కుసుమ పరాగం, పడమట సంధ్యా రాగం, కుడి ఎడమ కుసుమ పరాగం, ఒడిలో చెలి మోహన రాగం, జీవితమే మధురానురాగం, అందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం, అందమే ఆనందం. పడి లేచే కదలి తరంగం, లేచే తరంగం, ఓ పడి లేచే కదలి రంగం, తెలిసిన తారంగం, వడిలో జడిసిన తారంగం, సుడిగాలిలో ఎగిరే పతంగం, జీవితమే ఒక నాటక రంగం, అందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం, అందమే ఆనందం. ఇదమ్మా ఈ పాట ఘంటసాల వాడాడు పాతకాలంలో. నేను పుట్టక ముందు పాట డబ్బు తెలుగులోది. కంపల్సరీ పెట్టుకొని నేను చక్కగా నిద్ర రాబోతే పాట ఆనందం వస్తుంది. తప్పకుండా తప్పకుండా. ఆంటీ ఉన్నారా? ఆంటీ ఏంటి కదా. హలో, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. అమ్మా అంకుల్ చెప్పారా? థ్యాంక్ యూ అమ్మా. మీరు ఇలాంటి పెళ్లి రోజులు ఇంకా హ్యాపీగా హెల్దీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పిఎంసి ఫ్యామిలీ తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియో పిఎంసి తరపు నుండి, నా తరపు నుండి థ్యాంక్ యూ అమ్మా. ఏంటి సెలబ్రేషన్స్ ఏంటి చెప్పండి. మామూలేరా, ఏమున్నాయి ఇంకా పెద్దవాళ్ళం కదా. పెద్ద అంకుల్ ఇప్పుడే చెప్తున్నారు 200 years హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడం కానీ బయట తెప్పిద్దాం అనుకున్నా. ఓకే, పొద్దున్న స్నానాలు చేసేసి నేను డ్యూటీకి వెళ్ళిపోయాను ఇక. అచ్చా. మొత్తానికి చాలా మంచి విషయం చెప్పారు అంకుల్ గారు. ఈరోజు మీ పెళ్లి రోజు అని చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. థ్యాంక్ యూ అమ్మా. ఇలాగే హ్యాపీగా హెల్దీగా చాలా ఇయర్స్ జరుపుకోవాలి మనస్ఫూర్తిగా. అంకుల్ కూడా చెప్పారు 200 years జరుపుకుంటాం మేమని. ఇక అంకుల్కి ఇస్తుందండి, ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో. ఓకే, ఈలోపు కాల్ తీసుకునే లోపు ఒక విషెస్ అయితే చెప్పేద్దాం. బివి నందిని రెడ్డి ఒక భారతీయ చలనచిత్ర దర్శకురాలు మరియు తెలుగు సినిమా మరియు టెలివిజన్లో పనిచేస్తున్న స్క్రీన్ రైటర్. ఆమె 2011 తెలుగు సినిమా అలా మొదలైందితో తన
ప్రస్థానంని స్టార్ట్ చేయడం జరిగింది. మంచి మంచి మూవీస్ తీయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో చాలా మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేయడం జరిగింది. ఇలాగే మరెన్నో చిత్రాలు మనకు అందించాలని, మంచి మంచిగా అండ్ హ్యాపీగా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని, హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. నెక్స్ట్ విషెస్ ఎవరిది ఉందో చూద్దాం. కమల్ని ముఖర్జీ ఒక భారతీయ నటి. ఆమె ప్రధానంగా తెలుగు చిత్రాలతో పాటు కొన్ని మలయాళం మరియు తమిళ చిత్రాల్లో కూడా కనిపించడం జరిగింది. సూపర్. ఈరోజు కమల్ని ముఖర్జీ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. కమల్ని ముఖర్జీ గారి గురించి మాట్లాడుకుంటే అసలు నటన న్యాచురల్గా ఉంటుంది. దాన్ని తీసి పక్కన పెడితే చాలా సాఫ్ట్ కార్నర్ ఉన్న అమ్మాయిలా కనిపిస్తూ ఉంటారు ఆవిడ. అండ్ చాలా సిస్టమేటిక్గా కూడా ఉంటారట బయట కూడా. అండ్ ఆనంద్ ఒక మంచి కాఫీ లాంటి మూవీ, ఆ సినిమా కానీ, గోదావరి మూవీ కానీ ఎంత బాగుంటాయి. అండ్ అత్తారింటికి దారేదిలో కాదు, ఒక ఐ మీన్ జల్సా మూవీలో ఇలియానాకి అక్కగా కూడా నటించడం జరిగింది. కొంచెం డిఫరెంట్ రోల్. ఈ ఆనంద్ కానీ, గోదావరి మూవీ కానీ చాలా చాలా బాగుంటాయి. చాలా అదొక డిఫరెంట్ వేలోకి మనల్ని తీసుకువెళ్ళి, అంటే ఒక అమ్మాయి, ఒక న్యాచురల్గా ఉండే అమ్మాయి, మన ఇంట్లో ఉండే అమ్మాయి ఎలా ఊహిస్తుంది, ఎలా మాట్లాడుకుంటుంది, ఎలా ఒక గోల్ పెట్టుకుంటే దానికి అచీవ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది, ఇట్లా అనమాట. అంటే ఒక న్యాచురల్ వేలో నటించడం. అండ్ మనకు ఒక కమల్ని భలేగా ఉంటుంది కదా అనేలాగా మనకి, లేకపోతే ఒక మంచి హీరోయిన్ కదా అనేలాగా తనకంటూ ఒక ముద్రని వేసుకొని సూపర్ మంచి నటన కనబరిచారు. ఇప్పుడు మూవీస్ తగ్గిపోయాయి కానీ, బట్ చేసిన మూవీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక వేళ్ల మీద లెక్క పెట్టే మూవీస్ అయినా కూడా ఒక్కొక్క మూవీ కూడా గుర్తుండిపోయే మూవీ అయిపోయింది. సో చాలా చాలా మంచి యాక్టర్. సో తన బర్త్డే సందర్భంగా ఇంకొకసారి కమల్ని ముఖర్జీకి విషెస్ తెలియజేసేద్దాం. కమల్ని ముఖర్జీ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. అండ్ మంచి మంచి మూవీస్లోకి మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మరి ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ మై డియర్ పిఎంసి తరపు నుండి బెస్ట్ విషెస్. మరి ఫోటో ద్వారా మై డియర్ పిఎంసి ద్వారా విషెస్ తెలియచేయాలి, ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి. మన బంధువుల్లో కానివ్వండి, స్నేహితుల్లో కానివ్వండి, లేకపోతే మన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా సరే విషెస్ తెలియచేయాలి. లేదా విదేశీ యానాలు కానివ్వండి, పిరమిడ్ వార్షికోత్సవాలు కానివ్వండి, లేకపోతే పదవీ విరమణ కానివ్వండి, అకేషన్ ఏదైనా సరే వాళ్ళకు ఒక బెస్ట్ మెమరబుల్ మూమెంట్ లేదా బెస్ట్ మెమరబుల్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఏం చేయాలి? నేను చెప్పే నెంబర్లో నోట్ చేసుకోవాలి. చాలా సింపుల్. ఆ నెంబర్లో కాల్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలి. ఆ నెంబర్స్ వచ్చి 8977007401, 8977007402. ఈ నెంబర్స్ కాల్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోగలరు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మనం ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని అంటే కనుక వాళ్ళకి అది లైఫ్ లాంగ్ మర్చిపోలేని గిఫ్ట్ అయితే అది మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏదో ఒక శారీనో లేకపోతే ఒక గిఫ్టో ఇచ్చారనుకోండి, అది కొన్ని రోజులకో లేకపోతే కొన్ని నెలలకో కొన్ని సంవత్సరాలకు పాడైపోవటము, లేదంటే ఏదో గుర్తు చేస్తే తప్ప గుర్తురాదు. బట్ ఇలాంటివి అంటే ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళకు ఒక స్వీట్ మెమరీ లాగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి చూసుకున్నప్పుడల్లా కొత్తగా అనిపిస్తుంది నా కోసం. లేకపోతే ఎస్పెషల్లీ ఎవరి కాళ్ళకి అలాంటి ఫీలింగ్ వస్తుంది కదా, నా ఫోటోని టీవీలో చూపిస్తూ నాకు విషెస్ తెలియజేసేవాళ్ళు, నేనంటే ఎంత ఇష్టం ఉంటే వాళ్ళు అలా చేస్తారు అనే ఫీలింగ్ క్రియేట్ అవుతూ ఉంటుంది కదా. సో అలాంటి హ్యాపీనెస్ని వాళ్ళకి ఇవ్వడంలో తప్పేం లేదు. కాబట్టి నేను చెప్పే నెంబర్లను ఇంకొకసారి నోట్ చేసుకుని ఆ నెంబర్లకు కాల్ చేస్తే మా వాళ్ళు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. ఆ నెంబర్స్ మీకోసం ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. 8977007401, 8977007402. ఈ నెంబర్లో కాల్ చేస్తే కనుక మా వాళ్ళు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తారు. మరి ఇది వాటి మై డియర్ పిఎంసి కార్యక్రమ విశేషాలు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. టేక్ కేర్, బాయ్. My dear PMC, my dear PMC, my dear PMC.